ప్రియా సోదరి స్నేహితుడా, నువ్వు నమ్మదగిన వాడువుగా ఉంటే, నువ్వు నమ్మదగిన దానవుగా నువ్వు ఉంటే, సమాజంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, నువ్వు పనిచేసే చోట కానివ్వండి, నీ కుటుంబంలో కానివ్వండి, ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్లేస్ అయినా సరే నువ్వు నమ్మదగిన వాడువుగా ఉండవు, నమ్మదగిన దానవుగా ఉండవు, అవకాశవాదిగా ఉండొద్దు, అపనమ్మకస్తుడిగా ఉండొద్దు. దేవుని దీవెనలు కోల్పోతావు, స్థానాన్ని నువ్వు కోల్పోతావు. నమ్మకంగా ఉండు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు అపనమ్మకస్తులైనా పర్వాలేదు, అవకాశవాదులైనా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం అలా కాకూడదు. నువ్వు దేవుని కోసం నిలబడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ కుటుంబంలో, నీ సంఘంలో, సమాజంలో నిన్ను తలగానే ఉంచుతాడు తప్ప తోకగా ఉంచడు. ఈరోజు మనం నివసిస్తున్నటువంటి సమాజము కానివ్వండి, మనం ఉంటున్నటువంటి సంఘాలు కానివ్వండి, మన సొంత గృహాలు కానివ్వండి, చాలాసార్లు చాలా సందర్భాల్లో మనకు కనిపించే వ్యక్తులు ఎలాంటి వాళ్ళంటే అవకాశవాదులు. అవకాశము దొరికితే కనపడకుండా వెళ్ళిపోయేవాళ్ళు, వెళదామని చూసేవాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు. వారి యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే, ఎవరు ఎట్లా పోయినా పర్వాలేదు, నేను మాత్రము క్షేమంగా ఉండాలి. ఎదుటివాడు ఎంత నష్టపోయినా పర్వాలేదు, ఎదుటివాడు ఎంత ఏడ్చినా నాకు ఇబ్బంది లేదు, కానీ నేను క్షేమంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి. ఎదుటివాడు ఎట్లా పోయినా నాకు పర్వాలేదు అనుకునేటటువంటి అవకాశవాదులు సమాజంలో ఉన్నారు, సంఘాల్లో ఉన్నారు, మన స్వంత గృహాల్లో కూడా ఉన్నారు. ఈ రోజున ఇలాంటి వారు లేనటువంటి ప్రదేశాలు ఈ భూమి మీద లేనే లేవు. అవకాశవాదులు ఉంటారు. వాళ్ళ పనులు జరగాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, అంతే. వారు అనుకున్నది అంతే. ఎదుటివారి గురించి పట్టించుకోరు, ఎదుటివారి యొక్క బాధను వాళ్ళు అర్థం చేసుకోలేరు. అట్లాంటి ఫీలింగ్స్ వాళ్ళకి ఉండవు. వాళ్ళు స్వార్థపరులు, అవకాశవాదులు, అపనమ్మకస్తులు వాళ్ళు. ఇలాంటి సమాజంలో, ఇలాంటి పరిస్థితుల్లో మనము దేవుని బిడ్డలముగా ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మనము నమ్మకస్తులుగా ఉండాలో దేవుని యొక్క వాక్యంలో కొన్ని భాగాలు మనం చదివితే దేవుడు మనతో మాట్లాడతారు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో కొన్ని మాటలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి చెందేదను, అక్కడనే పాతి పెట్టబడిదను. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. మనం చదివినటువంటి వచన భాగంలో నయోమి జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తన యొక్క జీవితంలో ఎంతో మాయని మచ్చగా, ఒక దుఃఖముగా మిగిలిపోయినటువంటి సందర్భం అది. తన సంపూర్ణమైనటువంటి కుటుంబాన్ని, తన యొక్క నిండైనటువంటి కుటుంబాన్ని మోయాబు దేశానికి వెళ్ళి పోగొట్టుకున్నది. అంతా ఖాళీ అయిపోయింది. ఏదో తాత్కాలికంగా ఉండి వద్దామని వెళ్ళినటువంటి నయోమి శాశ్వతంగా అక్కడి స్థిరపడిపోయింది. ఏదో కొంతకాలము ఉండి వద్దామని అనుకొని వెళ్ళినటువంటి నయోమి అక్కడున్నటువంటి వారితో స్నేహాలు, సంబంధాలు, వియాలు అన్నీ అందుకొని అక్కడున్నటువంటి పిల్లల్నే తన కుమారులకు వివాహం చేసింది. అక్కడే స్థిరపడిపోయింది. తన యొక్క జీవితంలో
మరువని మర్చిపోలేనటువంటి సంఘటనలు వరుసగా జరిగాయి. కుమారులను పోగొట్టుకోవలసి వచ్చింది, భర్తను కూడా పోగొట్టుకోవలసి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక గృహములో 3 విధవలు ఉన్నారు. 3 విధవరాండ్రు ఒకే కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వారు ఎదుర్కొన్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఎలాంటివో ఒకసారి ఆలోచించండి. వారు పొందినటువంటి దుఃఖం, వారు అనుభవిస్తున్నటువంటి వేదన, వారి యొక్క కన్నీళ్లు, వారి యొక్క కష్టాలు వర్ణనాతీతమైనటువంటివి. ఒకే కుటుంబంలో 3 విధవలు ఉన్నారు. 3 విధవరాండ్రు ఒకే కుటుంబంలో బాధలు అనుభవిస్తూ ఉన్నారు. ఒక రోజున నయోమి ఆలోచించింది. తన 2 కోడళ్లను పిలిచి చెప్పింది, అమ్మా మీరు వెళ్ళిపోండి అని చెప్పింది. మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొని తన దేశానికి, తన దేవుని దగ్గరకు, తన బంధువుల దగ్గరకు, తన యొక్క స్నేహితుల దగ్గరకు వెళ్ళిపోయింది. తన దేవతల దగ్గరకు వెళ్ళిపోయింది. తన చోటికి వెళ్ళిపోయింది. అలాగనే రూతు విషయానికి వస్తే గనక రూతును కూడా అలానే చెప్తే రూతు అంగీకరించలేదు, రూతు ఒప్పుకోలేదు. ఎంతగానో అత్త బతిమిలాడింది, నయోమి బతిమిలాడింది, అమ్మా నా వెంట వస్తే నీకు ఒరిగేది ఏంటి? నా వెంట వస్తే నీకు లాభం ఏంటి? నా వెంట వస్తే నీ భవిష్యత్తు ఏంటి? నా వెంట వస్తే నీ క్షేమాన్ని గురించి ఏంటి? నీ భద్రతను గురించి ఏంటి అని మాట్లాడినప్పుడు రూతు తన యొక్క భవిష్యత్తు గురించి కానివ్వండి, తన యొక్క క్షేమాన్ని గురించి కానివ్వండి, తన యొక్క భద్రతను గురించి కానివ్వండి ఆలోచించలేదు. తను అవకాశవాదిగా లేదండి, తను నమ్మకస్తురాలాగానే ఉంది, నమ్మకంగానే ఉంది. తన అత్తను హత్తుకొని ఉన్నదన్నమాట. వార్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, వాళ్ళ బంధువుల దగ్గరకు వెళ్ళిపోయింది, స్వజనుల దగ్గరకు వెళ్ళిపోయింది, స్నేహితుల దగ్గరకు వెళ్ళిపోయింది, తన విగ్రహారాధనకు వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం తన ముసలి అత్తయ్య అయినటువంటి నయోమిని హత్తుకొని నిలబడింది. ప్రియా సోదరి సహోదరులారా, రూతుకి అందం ఉంది, రూతుకి ఆరోగ్యం ఉంది, రూతుకి భవిష్యత్తు ఉంది. రూతుకి తను ఆలోచిస్తే, తను కావాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, తిరిగి వెళ్ళిపోవచ్చు. కానీ అవకాశవాదిగా తను ఆలోచించట్లేదండి. తన గురించి ఆలోచించట్లేదు, తన భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు, తన క్షేమాన్ని గురించి ఆలోచించట్లేదు, తన భద్రతను గురించి కూడా ఆలోచించట్లేదు. తన ముసలి అత్త అయినటువంటి నయోమిని ఎంతగానో ప్రేమించింది. ఏమండి, తన అందాన్ని గురించి కానీ, తన భవిష్యత్తు గురించి కానీ, తన యొక్క క్షేమాన్ని గురించి కానీ, తన భద్రతను గురించి కానీ ఆలోచించట్లేదండి. తన అత్త గురించి ఆలోచిస్తుంది. తను ఆలోచించి కనుక వెనకడుగు వేస్తే తన ఇష్టం, తన జీవితం తన ఇష్టం, తన బ్రతుకు తన ఇష్టం. కానీ అలాంటి వయసులో తన అత్తను విడవక, తన అత్తను విడిచిపెట్టక, తన అత్తతోనే తన యొక్క జీవితాన్ని కొనసాగించినటువంటి సంగతిని ఈ వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో రూతు నయోమిని హత్తుకొని బెత్లెహేమునకు ప్రయాణమై వెళుతున్నారు. ఆ యొక్క ప్రయాణాన్ని గురించి కనుక ఒకసారి ఆలోచన చేస్తే, నడవలేనటువంటి పరిస్థితి, ఆశలు, తన యొక్క సంతోషాలు పోగొట్టుకున్నటువంటి ఒక స్త్రీ, వృద్ధాప్యంలో ఉన్నటువంటి నయోమి అడుగు మీద అడిగేసుకుంటూ, ఒకవేళ కర్ర పోటేసుకుంటూ బెత్లెహేమునకు ప్రయాణమై వస్తున్నప్పుడు యవనస్తురాలైనటువంటి రూతు తన అత్తకు సహకారిగా, సహాయకారిగా, సపోర్టుగా ఉండి చేయి పట్టుకొని నడిపించుకుంటూ వస్తుంది. నయోమి సమృద్ధి కలిగినది, నయోమి సంతోషం కలిగినది. సంతోషము లేదు, సమృద్ధి లేదు. అన్నీ తన యొక్క జీవితంలో సమస్యలే ఉన్నాయి, దుఃఖాలే ఉన్నాయి, కన్నీళ్లే ఉన్నాయి, నిరాశ నిస్పృహలే ఉన్నాయి, కోల్పోయినటువంటి పరిస్థితి, పోగొట్టుకున్నటువంటి పరిస్థితి.
ఇప్పుడు రూతు గురించి కనుక మనం ఆలోచన చేస్తే, తను వస్తున్నటువంటి దేశం తనది కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు తన వాళ్ళు కాదు, తన బంధువులు లేరు, స్నేహితులు లేరు, తెలిసిన వాళ్ళు ఎవరు కూడా బెత్లెహేములో లేరు. తెలియని దేశానికి, తెలియని ప్రజల వద్దకు, తెలియని పరిస్థితులకు, తెలియని స్థలానికి ఆమె బయలుదేరి వస్తుంది. ఏంటి అక్కడికి వెళ్తే? ప్రియ సోదరి స్నేహితులారా, ఒకసారి కనుక రూత్ అమ్మను కనుక మనం అడిగితే, అమ్మా అక్కడ ఎవరున్నారు నీకు తెలిసిన వాళ్ళు? ఎవరూ లేరు. నీ బంధువులు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. నీకు స్నేహితులు ఉన్నారా? ఎవరూ లేరు. నీ భవిష్యత్తు ఏంటి? నీ యొక్క క్షేమం ఏంటి? నీ భద్రత ఏంటి అని అడిగినప్పుడు నాకు తెలిసి అవన్నీ నేను ఆలోచించలేదు, నాకు తెలియదు అని చెప్తుంది. మంచి యవనస్తురాలు, అందం ఉంది, ఆరోగ్యం ఉంది, ఒక తీర్మానం చేసుకునేటటువంటి, ఒక నిర్ణయం తీసుకునేటటువంటి స్థాయి కలిగినది, వయసు కలిగినది. కానీ ఇవేమీ కూడా ఆలోచించకుండా బెత్లెహేమునకు ప్రయాణం చేస్తుంది. బెత్లెహేము వైపునకు అడుగులు వేస్తుంది ఒక అన్యురాలు. అక్కడికి వెళితే వాళ్ళు చేర్చుకుంటారా? అక్కడికి వెళితే వాళ్ళు స్వాగతం పలుకుతారా? అక్కడికి వెళితే వాళ్ళలో తనను కలుపుకుంటారా? వాళ్ళు కలుపుకుపోతారా? అనేటటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఇవేమీ కూడా తను ఆలోచించట్లేదు. తను భద్రత అయినా, తన క్షేమమైనా, తన భవిష్యత్తు అయినా, తన సంతోషమైనా, ఏదైనా తన సర్వస్వం తన ముసలి అత్తే నయోమి. ప్రియ సోదరి స్నేహితులారా, అవకాశవాదు కాదు, తన దారిన తను వెళ్ళిపోయేది కాదు. ఈ రోజున చాలామంది అలానే ఉంటారు. విడిచి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. విడిచిపెట్టి వెళ్ళేవాళ్ళు కోకొల్లలుగా మనకు కనిపిస్తారు. ఎక్కడైనా వాళ్ళే ఉంటారు, ఏ చోటైనా వాళ్ళే ఉంటారు, సమాజంలో ఉంటారు, సంఘాల్లో ఉంటారు, స్వంత గృహాల్లో కూడా ఉంటారు, పనిచేసే చోట ఉంటారు. ఎక్కడైనా సరే అవకాశవాదులు ఉంటారు. అవకాశం వస్తే వీళ్ళు దూకిపోయేటటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తారు. అలాంటి వాళ్ళని అపనమ్మకస్తులు అని అంటారు. దేవునికి కావలసింది అవకాశవాదులు కాదండి, దేవునికి కావలసింది అపనమ్మకస్తులు కాదండి, నమ్మకస్తులు దేవునికి కావాలి. నమ్మకమైనటువంటి వారు దేవునికి కావాలి. తన స్వార్థాన్ని గురించి ఆలోచించలేదు రూతు. తన క్షేమాన్ని గురించి, తన భవిష్యత్తు గురించి, తన భద్రత గురించి, తన సుఖాల గురించి, తన సుఖాన్ని గురించి ఎప్పుడు కూడా ఆలోచించలేదు. తన అత్తను ప్రేమించింది. ముసలత్తను విడవక తనను చూసుకోవడానికి, తనను పోషించడానికి, తనతో ఉండడానికి, తనకు సేవ చేయడానికి ఒక తీర్మానం చేసుకొని బెత్లెహేం వైపునకు అడుగులు వేస్తుంది. ఊరికి అడుగులు వేయట్లేదు, ఆలోచన లేనిది కాదండి. మనం చదివినటువంటి వచనాల్లో 14, 15, 16, 17 వచనాల్లో తన యొక్క మనస్సు ఎంత లోతుగా ఆలోచించిందో మనం చూస్తాం. చావైనా సరే, చనిపోయినా సరే, ఏదైనా సరే, ఏది జరిగినా సరే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందు చోటనే నేను కూడా మృతి పొందుతాను పదార్థ అని అత్తతో నడుచుకుంటూ వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తే, రూతు అవకాశవాది కాదు, అపనమ్మకస్తురాలు కాదు, పంపించి వచ్చేసింది కాదు, పంపించి వద్దామనుకున్నది కాదు. ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. ఆ తర్వాత మనం చూస్తాం, రూతు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క వంశవృక్షంలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నది. ఇశ్రాయేలీయులను దేవుడు వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోవద్దన్నాడు, వేరే వాళ్ళతో కలవద్దన్నాడు, వాళ్ళతో స్నేహం వద్దన్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దన్నాడు, వాళ్ళతో చేరొద్దన్నాడు. కానీ అద్భుతమైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, మోయాబు స్త్రీ వస్తే, అన్యురాలు వస్తే చేర్చుకున్నాడు. ఏమీ అనలేదు దేవుడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కృప కలిగినటువంటి దేవుడు. తను వస్తే తనను చేర్చుకొని, తనను అంగీకరించి, తనను దేవుడు ప్రేమించి ఒక స్థాయిలో ఉంచి, ఒక స్థానాన్ని ఇచ్చి,
యేసుక్రీస్తు వారి యొక్క వంశవృక్షంలో ఒక స్థాయిని, ఒక భాగాన్ని, ఒక స్థానాన్ని ఇచ్చి ఘనపరిచాడు, హెచ్చించాడు. దేవుడు విడవలేదండి, దేవుడు మరవలేదండి. తాను తీసుకున్నటువంటి తీర్మానం, తాను తీసుకున్నటువంటి నిర్ణయం, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా, స్వీకరించినా తృణీకరించినా, వాళ్ళు వద్దన్నా ఏమన్నా సరే, అత్త నీతోనే నేను ఉంటాను అంటే దాని అర్థం ఏంటి? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని సమస్యలైనా నేను ఎదుర్కొంటాను తప్ప అవకాశవాదిగా, అపనమ్మకస్తురాలుగా నేను ఉండను, ఉండలేను, ఉండబోను అని తీర్మానం చేసుకున్నటువంటి రూతు జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వంశవృక్షంలో తను కూడా ఒక భాగముగా, తనకు కూడా ఒక స్థానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రియ సోదరి స్నేహితులారా, మీ విశ్వాస జీవితాల్లో, మీరు పనిచేసే చోట్లను, మీరున్నటువంటి సంఘాల్లో, మీరున్నటువంటి స్థలాల్లో మీరు నమ్మకస్తులాగానే ఉన్నారా? అవకాశవాదులుగా ఉన్నారా? నమ్మకంగా జీవిస్తున్నారా? నమ్మకంగా ఉండడానికి తీర్మానం చేసుకున్నారా? మన ప్రభువు నమ్మదగిన దేవుడు, అవకాశవాది కాదు, అపనమ్మకస్తుడు కాదు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. రూతు విషయంలో చూస్తే కూడా అదే మనకు కనిపిస్తుంది. రూతు ముసలి అత్తయ్య అయిన నయోమి విషయంలో అవకాశవాదిగా లేదు, అపనమ్మకస్తురాలుగా లేదు, విడువక హత్తుకొని జీవించింది. ప్రియ సోదరి స్నేహితులారా, కాలేబు యెహోషువలు మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి యుద్ధాలు చేశారు. ఇద్దరు కలిసి దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు. మంచి సమాచారం తెచ్చినటువంటి వాళ్ళు. కాలక్రమేణా మోషే గారు చనిపోతే మోషే గారి స్థానంలో యెహోషువ నాయకుడయ్యాడు. నాయకుడుగా ఎన్నుకొనబడ్డప్పుడు కాలేబు నిరాశ చెందలేదండి, కాలేబు విసుక్కోలేదండి. అరే, నిన్నటిదాకా కలిసి ఉన్నాం కదా, యుద్ధాలు చేసాం కదా, ఇద్దరు ఎవరికెవరో తీసిపోం కదా, నేను ఏ విషయంలో నీకంటే తక్కువ అని సణుక్కోలేదండి, గొణుక్కోలేదండి. కాలేబు యెహోషువకు అప్పగించుకొని జీవించాడు. ఆయన యొక్క నాయకత్వానికి అప్పగించుకొని జీవించాడు. ఒక్క మాట కూడా సనగలేదండి. రూతు కూడా నయోమికి అప్పగించుకొని జీవించింది కానీ అవకాశవాదిగా జీవించలేదు. కాలేబు కూడా యెహోషువ నాయకుడైనప్పుడు అప్పగించుకొని జీవించాడు కానీ అవకాశవాదిగా వేరే గ్రూప్ ఒకటి క్రియేట్ చేయలేదండి. ఆయన నేనేం తక్కువ, బలము తక్కువ, శక్తి తక్కువ, కత్తి తిప్పలేనా, యుద్ధం చేయలేనా, నువ్వు నాయకుడు అవ్వటం ఏంటి, నేను నీ కింద పని చేయటం ఏంటి అని అవకాశవాదిగా లేడండి, నమ్మకస్తుడిగా ఉన్నాడు కాలేబు కూడా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సేవ ప్రారంభించినటువంటి తొలి దినాల్లో 70 మంది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి శిష్యులుగా ఉన్నారు. ఆయన ఎప్పుడైతే భవిష్యత్తులో జరగబోయేటటువంటి శ్రమలు, సమస్యలు, సిలువ, జీవాహారం, జీవజలం ఇవన్నీ చెప్తున్నప్పుడు, ఇవన్నీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు, చెప్తున్నప్పుడు వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు, వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళు అవకాశవాదులుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని 30 మంది శిష్యులు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి, వదిలిపెట్టి, వద్దనుకొని, కాదనుకొని వెళ్ళిపోయారు. ఇలాంటి వాళ్ళని చాలామందిని మనం చూస్తాం. అవకాశవాదులు, అవకాశం కోసం చూసేవాళ్ళు, అపనమ్మకస్తులు. దేవుడు అన్నాడు, మీరు కూడా వెళ్ళాలని చూస్తున్నారా అని అడిగినప్పుడు పేతురు అంటాడు, అయ్యా, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం? నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం? నిత్య జీవము కలిగిన వాడివి కదా, జీవాధిపతివి కదా, నిన్ను విడిచి మేము జీవించగలమా? జీవాన్ని విడిచిపెట్టి మరణానికి వెళ్తామా? నిత్య జీవాన్ని విడిచిపెట్టి లోకానికి వెళ్తామా అని సమాధానం చెప్తాడు. అదేవిధంగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక రాసినప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాడు పౌలు గారు. నిండు వృద్ధాప్యంలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, బంధించబడి ఉన్నాడు. ఆ 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు,
దేమా కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనే మాటలు అక్కడ కొన్ని వాడతాడు పౌలు గారు. మనుషులు అవకాశవాదులు, మనుషులు అపనమ్మకస్తులు, దేవుడే నమ్మదగినవాడు, దేవుడే నమ్మదగినవాడు, దేవుడే నమ్మకస్తుడు, నమ్మకమైన ప్రభు, నమ్మకమైనటువంటి దేవుడు. ప్రియమైనటువంటి సోదరి స్నేహితులారా, మనము కూడా మనమున్న సమాజంలో, మనమున్నటువంటి సంఘములో, మన స్వంత గృహాల్లో మనము దేవునికి నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవకాశవాదులుగా ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. మనము కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా నమ్మదగిన వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు ఇచ్చేయించుతున్నాడు. నమ్మకస్తులు కావాలి దేవునికి. మనము నమ్మదగిన వాళ్ళముగా ఉండాలి. రూతు ముసలి అత్తయ్య అయినటువంటి నయోమిని హత్తుకొని జీవించింది. కాలేబు యెహోషువకు అప్పగించబడి తన పాలనలోనికి, తన యొక్క పరిపాలనలోనికి అప్పగించుకొని జీవించాడు. శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, యుద్ధం చేయగలడు, కత్తి తిప్పగలడు, ఏదైనా చేయగలడు. కానీ యెహోషువకు అప్పగించుకొని ఒక్క మాట కూడా అనకుండా తన స్నేహితునికి, నాయకునికి అప్పగించుకొని జీవించాడు. నమ్మకస్తుడు కాలేబు. 70 మందిలో, యేసు ప్రభు వారి శిష్యులు 70 మందిలో 30 మంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు అవకాశవాదులు. దేమా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, అవకాశవాది. పౌలు గారి యొక్క వేదన, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, దేమా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తిమోతి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా నిలబడి శ్రమను అనుభవించు అని అన్నాడు. అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు తిమోతి, నువ్వు నాతో కూడా నిలబడి క్రీస్తు యేసు యొక్క సైనికుని వలె నిలబడి నాతో కూడా శ్రమను అనుభవించు అని రాస్తాడు 2వ తిమోతి పత్రిక. ప్రియ సోదరి స్నేహితులారా, నువ్వు ఎలా ఉన్నావు? అవకాశవాదిగా ఉంటున్నావా? అపనమ్మకస్తుడిగా ఉంటున్నావా? అపనమ్మకస్తురాలిగా ఉంటున్నావా? సమాజం కావచ్చు, సంఘము కావచ్చు, మన సొంత గృహము కావచ్చు, నమ్మకత్వం ఉండాలి. నమ్మదగిన వాళ్ళముగా ఉండాలి. దేవుడు నమ్మదగిన వాడు. తన కుమారుని యొక్క సహవాసంలోనికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి మనం అవకాశవాదులుగా ఉండొద్దు, అపనమ్మకస్తులుగా ఉండొద్దు. రూతు వలె నమ్మకంగా ఉండాలి. కాలేబు వలె మనం నమ్మకంగా ఉండాలి. దావీదు యోనతాను గురించి కనుక మనం చదివితే, ప్రతికూల పరిస్థితుల్లో నమ్మకమైనటువంటి స్నేహితుడిగా యోనతాను ఉన్నాడు. అవకాశవాదిగా లేడు. తన అవకాశాలు పోతున్నా, తన రాజ్యం పోయినా, తన సింహాసనం పోయినా, తనకు వచ్చేటటువంటి భాగం పోయినా, బాధ్యతలు పోయినా స్నేహాన్ని పోగొట్టుకోలేదు. అవకాశవాదిగా లేడు. దావీదు దగ్గర ఒకలాగా మాట్లాడి వాళ్ళ నాన్నగారి దగ్గర ఒకలాగా మాట్లాడలేదు. అవకాశవాదిగా లేడు. నమ్మకస్తుడిగానే ఉన్నాడు. సింహాసనం రాకపోయినా, తన పదవి లేకపోయినా, రాజ్యం రాకపోయినా, తనకు లేకపోయినా స్నేహాన్ని, నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదు. నువ్వెలా ఉన్నావు? నీ పరిస్థితి ఎలా ఉంది? అవకాశవాదిగా ఉంటున్నావా? నమ్మకస్తుడిగానే ఉంటున్నావా? నమ్మదగిన వాడుగానే ఉంటున్నావా? నమ్మదగిన దానిగానే ఉంటున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి మన క్రైస్తవ జీవితాలు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. మన దేవుడు నమ్మదగినవాడు. మనం కూడా నమ్మదగిన వాళ్ళముగా ఉండాలి. మన చుట్టూ అపనమ్మకస్తులు ఉన్నారు, అవకాశవాదులు ఉన్నారు, అపనమ్మకస్తులు ఉన్నారు, కీడు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మనం మొర్దెకై వలె నమ్మకంగా మనం ఉండాలి. నమ్మకస్తులుగా మనం ఉండాలి. మొర్దెకై నమ్మకంగా ఉన్నాడు. రాజుగారిని చంపుదామని మాట్లాడుకున్నటువంటి ఆ మాటలు విని ఎస్తేరుకు చెప్పి రాజుగారి ప్రాణాలను కాపాడినటువంటి మొర్దెకై ఆ చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నాడు. తర్వాత భవిష్యత్తులో ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. అవకాశవాదిగా లేడు. తను మేలులు చేస్తూనే పోయాడు. ఆ తర్వాత ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు, హెచ్చించబడ్డాడు.
దేవుడు ఒక స్థాయిలో, ఒక స్థానంలో మొర్దెకైని దేవుడు ఉంచాడు. ప్రియ సోదరి స్నేహితుడా, నువ్వు నమ్మదగిన వాడువుగా ఉంటే, నువ్వు నమ్మదగిన వాడువుగా, నమ్మదగిన దానవుగా నువ్వు ఉంటే, సమాజంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, నువ్వు పనిచేసే చోట కానివ్వండి, నీ కుటుంబంలో కానివ్వండి, ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్లేస్ అయినా సరే నువ్వు నమ్మదగిన వాడువుగా ఉండవు, నమ్మదగిన దానవుగా ఉండవు, అవకాశవాదిగా ఉండొద్దు, అపనమ్మకస్తుడిగా ఉండొద్దు. దేవుని దీవెనలు కోల్పోతావు, స్థానాన్ని నువ్వు కోల్పోతావు. నమ్మకంగా ఉండు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు అపనమ్మకస్తులైనా పర్వాలేదు, అవకాశవాదులైనా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం అలా కాకూడదు. నువ్వు దేవుని కోసం నిలబడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ కుటుంబంలో, నీ సంఘంలో, సమాజంలో నిన్ను తలగానే ఉంచుతాడు తప్ప తోకగా ఉంచడు. అట్లాంటి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించి దీవించి హెచ్చించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.